గతంలో ఆచార్యుల 3 సంకల్పాలు నెరవేరుస్తామన్నారు కదా! అందులోని భాగమే శ్రీరంగ క్షేత్ర నిర్వహణ కూడా. పెరుమాళ్ రామానుజుల వారితో అంటూ, రామానుజా, మిమ్మల్ని ఉభయ విభూతి నాథులుగా నియమిస్తున్నాం. భక్తులందరికీ సన్మార్గాన్ని చూపండి అని ఆశీర్వదిస్తారు. అరుళప్పాడు ఉభయ విభూతినాథర్ విభూతి ద్వయనాయక భగవద్ రామానుజ అని అక్కడున్నవారు అందరూ జయ జయనాదాలు పలకగా, ఒకరు ఇలా అంటున్నారు: సంశయించకు రామానుజ, ఇది భగవదాజ్ఞే కాదు, మహర్షులు ఆళ్వారాచార్యుల అభిమతం కూడా అని అంటారు. రామానుజుల వారు పెరుమాళ్ళకి నమస్కరిస్తూ, ధన్యోస్మి, పెద్దలందరి ఆజ్ఞ మాకెప్పుడు శిరోధార్యమే. భగవాన్ యామున మునుల కృపాపాత్రునిగా మీరే మమ్ము తీర్చిదిద్దారు. అంతేకాదు, నీ సన్నిధిని ప్రసాదించింది మీరే సుమా అని ప్రార్థించగా, పెరుమాళ్ ఇలా అంటున్నారు: జీవులను సన్మార్గంలో నడిపే బాధ్యత మీరు గ్రహించడం మాకెంతో తృప్తికరం అని అనగా, గోష్ఠిలోని ఒకరు ఇలా అంటున్నారు: నమ్మాళ్వారు ఆశపడ్డ భవిష్యదాచార్యుల రాక మీ ద్వారా నెరవేరాలి అని అంటారు. అక్కడున్నవారు ఇలా అడుగుతున్నారు: ఆచార్య, అదేమిటో వివరించరు అని అడగగా, వారు ఇలా చెప్తున్నారు: నమ్మాళ్వారు పాడిన తిరువాయిముజిలో ఈ కలి ప్రభావాన్ని తొలగించే మహానుభావులు వస్తారని అన్నారు కదా. ఈ రామానుజుల వారు ఇంతవరకు చేసిన ఘనకార్యాలు వీరికి ఆ ప్రభావం ఉన్నట్టే చెప్తున్నాయి కదా. చక్కగా చెప్పారు నాయన. వరదరాజు అడవిలో రక్షించడం, రంగనాథుడు ఇలా పిలిపించుకోవడం రామానుజుల ప్రభావానికి నిదర్శనాలే. గోష్ఠిలోని వారు పెరుమాళ్ళకి ఇలా నమస్కరిస్తున్నారు: తరించామయ్య రంగనాథ స్వామి, లోకోద్ధారకులు ఈ రామానుజులని నీవే ఆదేశిస్తే ఇక తిరుగేముంది. మా ఆళ్వారుల కల కూడా నీ వల్ల ఫలించింది సుమా అని నమస్కరిస్తారు. రామానుజ స్వామి, రండి, స్వామిని సేవిద్దురు కాని అని ఆహ్వానం పలుకుతారు. రామానుజుల వారికి ఇలా వివరిస్తున్నారు: ఇది తిరువణ్ణాడి ప్రదక్షిణం అంటారు. ఇదే మొదటి పరిక్రమ. ఓ అలాగా అంటారు రామానుజుల వారు. ఈ ప్రదక్షిణలో వైష్ణవ దుర్గా, వైష్ణవ గణపతిని సేవించవచ్చు అని వారు చెప్పగా, ఓ సేవించవచ్చా అని అంటారు రామానుజుల వారు. రామానుజ, ఈ గరుడ మండపంలో ఆశీనులు కండి అని గోష్ఠిలోని వారు చెప్పగా, తరువాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.